నేను ఆ రోజే చెప్పా, బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పాత్ర లేకపోతే తెలుగుదేశం బీజేపీ కలిసి ఉండేవి కాదు. బీజేపీ ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్ గారే ప్రధానమైన పాత్ర అని ఆ రోజే చెప్పాను సార్ నేను. మన మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ లో కూడా నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన 12 నియోజకవర్గాలనే కాదు, మా యావత్ మహారాష్ట్రలో కూడా ఇది సనాతన ధర్మం అనే ఎఫెక్ట్ చూపించి హిందువుల్లో మొత్తం ఒక ఐక్యత తీసుకొచ్చింది. అది 1% అవునే, 2% అవునే, 5% అవునే, ఆ పర్సంటేజ్ ఓట్ల వల్లే బీజేపీ విజయానికి, బీజేపీ అత్యధిక మెజార్టీ రావడానికి, అత్యధిక సీట్లు రావడానికి ప్రధానమైన కారణం అయింది. అయితే ఇదే ఎఫెక్ట్ ని నా వాయిస్ నాకు వినిపిస్తుంది సార్. పర్లేదు, మాకు బాగానే వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు బీజేపీ అసలు అంటే నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు వచ్చిన తర్వాత విహెచ్పి ఆర్ఎస్ఎస్ వాయిస్ వినిపిస్తలేదు, కానీ అసలు బీజేపీ పార్టీకి మూల స్తంభాలు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ ఇటువంటి సంస్థలు సార్. ఆ సంస్థలకి ప్రీతిపాత్రమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిగా కనిపిస్తున్నారు. అలాగే అమిత్ షా, నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలం కానీ, పవన్ కళ్యాణ్ యొక్క త్యాగాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ధైర్యం కానీ, ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్ లో సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి కానీ ఈ రోజున హైదరాబాద్ చెందిన ఒక ముస్లిం నాయకులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము, గట్స్ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఒక పట్టులాగా దొరికారంటున్నారు, మరి బీజేపీతో పాటు ఎటువైపు చూసుకున్నా ఆయన అందరికీ కూడా శత్రువైపోతున్న పరిస్థితి. మరి ఈ రోజున ఆయన రక్షణ పరిస్థితి ఏంటంటారు? కేంద్రం ఒకవేళ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ విషయంలో, రక్షణ విషయం? ఖచ్చితంగా ఇప్పుడు రక్షణ అన్నది ఒకటి చెప్పాలి నేను, ప్లస్ ఈ పవనే వెపనైన దానికి నెగిటివ్ కూడా ఉంది సార్. ఈ లక్ష్మణ్ రావు గారు చెప్పిన ఒక పాయింట్ కి మాత్రం నేను చెప్పాలి, దానికి ఏకీపిస్తాను. ఆ రెండు మాత్రం చెప్పాలి, మీరు నెగిటివ్ చెప్పకపోతే మళ్ళీ జనాలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, ఏది మీరు 15 నిమిషాల్లో హిందూస్థాన్ లేపేస్తానన్నారు, రా చూసుకుందామని. అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కానీ ఇవాళ చచ్చుబడ్డ సనాతన ధర్మాన్ని తట్టి లేపిన వ్యక్తి ఈ రోజున ఒక విహెచ్పి ఆర్ఎస్ఎస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారండి. అటువంటి వ్యక్తి మీద అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడులు ఉంటాయి. అలాగే ఇప్పుడు బియ్యం మాఫియా, కొన్ని వేల కోట్ల రూపాయల బియ్యం మాఫియా మీద పోరాడుతున్నాడంటే ఆ పోర్టుకి సంబంధించిన ఓనర్స్ కానీ, ఆ బియ్యం మాఫియా అంతర్జాతీయంగా చేస్తున్న బియ్యం మాఫియా వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేసే అవకాశం ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదుర్కొంటారో, ఎటువంటి రక్షణ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కొని తట్టుకుని నిలబడతారనేది ప్రధానమైన సమస్య. ఇచ్చే అవకాశం ఉందంటారా? రక్షణ ఇచ్చే అవకాశం ఉందంటారా కేంద్రం? ఖచ్చితంగా ఇవ్వాలండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ఒక సనాతన ధర్మం అనేది ఒక థ్రెట్ అయితే, ఈ బియ్యం మాఫియా అనేది, అంతర్జాతీయ బియ్యం మాఫియా అనేది ఇంకొక థ్రెట్ అండి. అలాగే ఇప్పుడు పోలీసు వ్యవస్థ, మీరు పోలీసులు నిద్రపోతున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది చిన్న స్టేట్మెంట్ కాదండి, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్టే. ఈ థ్రెట్లను ఎలా ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఎటువంటి రక్షణ కల్పిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అండి. ఇవ్వకపోతే మరి మిత్రధర్మం ఏముందండి చేసినప్పుడు? నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ కానీ అటువంటి వ్యక్తులు నేను అనుకోవట్లేదు, ఖచ్చితంగా రక్షణ కల్పిస్తారు సార్ ఆ విషయంలో అయితే. రైట్ సచిన్ గారు, ఇప్పుడు ఏదైతే చెప్పాలి, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏ స్థాయికి వెళ్తారు? కేంద్ర మంత్రి స్థాయి కోసం అయితే ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం వదిలేసి ఢిల్లీకి వెళ్తారని నేను అనుకోవటం లేదు, ఖచ్చితంగా వెళ్ళరు. తర్వాత లక్ష్మణ్ రావు గారు అన్నట్టుగా జనసేన పార్టీని బీజేపీలో కలుపుతలేదని బీజేపీలో కలిపేస్తాం లేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టిందే చిరంజీవి గారు అన్నకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? రాష్ట్రాన్ని ఇడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, వ్యవస్థలు ప్రక్షాళన చేయడం కోసం పార్టీ పెట్టాడు. దానికోసమే అతను పుట్టులు పెట్టుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం సీఎం చేయడానికి కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో చేసిన స్టేట్మెంట్లు కానీ, లేదా హోం వ్యవస్థ మీద చేసిన స్టేట్మెంట్లు కానీ, రేపు పొద్దున భవిష్యత్తులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నాడో, పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా జాతీయ స్థాయిలో పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి సెంట్రల్ పంపేస్తే మంచిదా అని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కోరుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. దాని గురించి కూడా దాంట్లో నిజమని అనుకోవట్లే. చివరిగా చెప్పండి, కాకినాడ అటువంటి కుట్రల్లో కూడా
అక్షర సత్యం గారు. కుట్రలు బలి కాకుండా పవన్ కళ్యాణ్ గారు తగిన జాగ్రత్తలు తీసుకుని కేంద్ర రాజకీయాల్లోకి రాష్ట్రంలో ఉన్న పట్టును వదులుకోకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా తిరుగుతూ చక్రం తిప్పుతారని నేను భావిస్తున్నాను సార్. తిప్పాలని భావిస్తున్నా. చివరిగా చెప్పండి, ఎప్పుడైతే కాకినాడ పోర్టులో అక్రమార్కుల్ని పట్టుకున్న షీజ్ ద జిప్ అని చెప్పారో, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల్ని, విసిరిన చెలోక్తుల్ని ఎలా చూస్తారు? చివరిగా చెప్పండి సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి, పేరు నాని గారికి కాకినాడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది ప్రజల నుంచి సేకరించిన కోటా బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఇవాళ చెప్తూలే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్